భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో చారిత్రాత్మక ఒప్పందాలు కుదిరాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే తకైచి మధ్య ఢిల్లీలో జరిగిన 16వ భారత్ జపాన్ వార్షిక సదస్సులో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. జపాన్ ప్రధాని 3 రోజుల పర్యటనలో భాగంగా జరిగిన ఈ వార్షిక సదస్సులో 16 అంశాల రోడ్ మ్యాప్ను ఇరు దేశాలు అధికారికంగా ఆవిష్కరించాయి. సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, ఐసీటీ, క్లీన్ ఎనర్జీ, ఫార్మా రంగాలు ప్రాధాన్యత రంగాలుగా గుర్తించబడ్డాయి. గ్లోబల్ సప్లై చైన్ను దెబ్బతీసే ఆర్థిక బలవంతపు చర్యలు, ఎగుమతి ఆంక్షలను ఇరు దేశాలు వ్యతిరేకించాయి. భారతదేశపు సెమీకండక్టర్ మిషన్ 2.0లో జపాన్ కంపెనీల భాగస్వామ్యాన్ని పెంచనున్నారు. 5G అడ్వాన్స్డ్, అలాగే ఓపెన్ బ్రాన్, 6G సాంకేతికత, సబ్మెరైన్ కేబుల్స్ రంగంలో పరస్పర సహకారం ఉంటుంది. ఐఐటి బాంబే, భారత్ జెన్ టెక్నాలజీ ఫౌండేషన్, జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్ కలిసి మల్టీలింగ్వల్ సైంటిఫిక్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ పై పనిచేస్తాయి. ఇండియా ఏఐ మిషన్, జపాన్కు చెందిన METI మధ్య స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ఒప్పందం కుదిరింది. 2030 నాటికి 500 మంది ఉన్నత నైపుణ్యం గల భారతీయ AI నిపుణులను జపాన్ తీసుకెళ్లనున్నారు. ఇక వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు, ముడి చమురు నిల్వలు, సముద్ర ఇంధన రవాణాలు భాగస్వామ్యం బలపడనుంది. ఇండియా జపాన్ కోఆపరేటివ్ బయోగ్యాస్ ఫర్ గ్రోత్ చొరవను ప్రారంభించారు. దీని కింద డైరీ కోఆపరేటివ్ నెట్వర్క్ సహాయంతో భారతదేశంలో 1000 బయోగ్యాస్, సేంద్రియ ఎరువుల ప్లాంట్లను జపాన్ మద్దతుతో స్థాపించనున్నారు. ఒడిశాలో ప్రతిష్టాత్మక క్లీన్ అమ్మోనియా ప్రాజెక్ట్, బ్యాటరీ సప్లై చైన్, సోలార్ మరియు న్యూక్లియర్ ఎనర్జీ రంగాల్లో సహకారం ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ మొబిలిటీ పార్ట్నర్షిప్ ద్వారా రైల్వేలు, ఆటోమోటివ్, ఏవియేషన్, షిప్ బిల్డింగ్ రంగాలను బలోపేతం చేస్తూ భారత్ను గ్లోబల్ ఎగుమతుల తయారీ హబ్గా మారుస్తారు. భారత సీ క్యాంప్స్, జపాన్ రికెటన్ సంస్థలు లైఫ్ సైన్సెస్, న్యూరో సైన్స్ రంగాల్లో ఉమ్మడి పరిశోధనలు చేస్తాయి. భారత IFSCA, జపాన్ FSA మధ్య ఫిన్టెక్ రెగ్యులేషన్లో ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2027 సంవత్సరాన్ని భారత్ జపాన్ ఇయర్ ఆఫ్ షేర్డ్ హొరైజన్స్ అనేగా జరుపుకోనున్నారు. ఇందులో భాగంగా సాంస్కృతిక ఉత్సవాలు, యువజన మార్పిడి కార్యక్రమాలతో పాటు చంద్రుని అన్వేషణకు సంబంధించిన లుపెక్స్ లూనార్ మిషన్ వంటి అంతరిక్ష రంగ కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. నేటితో జపాన్ ప్రధాని భారత పర్యటన ముగియనుంది. ఇవాళ ఆమె తిరిగి టోక్యోకు బయలుదేరనున్నారు.